ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/1/2024 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు కనబడుతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనయోగము, కుటుంబ సౌఖ్యము, ఆర్థిక విషయాల వెసులుబాటు, కోర్టు గొడవలన్నీ కూడా సమస్యపై అవకాశం, అన్యోన్య దాంపత్యం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యేటువంటి సూచనలు బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభం మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాస్త పొగమంచు వ్యవహారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే రహదారి మీద కాస్త పెందలాడే బయలుదేరుతూ కన్నా సూర్యోదయం తర్వాత బయలుదేరడం మంచిది. యాక్చువల్గా తెల్లవారుజామున బయలుదేరితే మంచిది, కానీ పొగమంచు కారణంగా మనం ఇబ్బంది పడడం కన్నా, ఎందుకంటే నిన్న మొన్న కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది కదా, మనం చూస్తున్న పేపర్లలో, కాస్త సూర్యోదయం తర్వాతనే నిదానంగా ప్రశాంతంగా ప్రయాణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థి కూడా పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఖాయం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. రైతన్నలకి పంట లాభము. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి విజయం. రైతులు తప్పకుండా మీ యొక్క పంట అంతా కూడా ఇండ్లలోకి చేరుకుంటూనే ఉంటుందా అనుకుంటా నేను. తప్పకుండా మీ యొక్క రేపు రాబోయేటువంటి సంక్రాంతి సంబరాల్లో మంచి ధాన్య దిగుబడులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీ యొక్క కుందెనలు బ్రహ్మాండ నిండి ఉన్నాయి. పంట బ్రహ్మాండ సమృద్ధిగా పండింది. తప్పకుండా రైతు అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటాడు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు లాభము. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునేటువంటి అదృష్ట యోగాలు. బంధుమిత్రుల సమాగమం చాలా బాగా కనబడుతోంది. అనుకూలమైన చోట విద్యా, ఉద్యోగ, వ్యాపారం పొందుకోవచ్చును. విదేశాల్లో కూడా స్థిర నివాసం పొందుకునే అవకాశం. స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే శుభయోగాల పరంపర కొనసాగుతోంది. విదేశాల్లో పోటీ పరీక్షల్లో లేదా అకాడమిక్ పరీక్షల్లో కూడా విజయం సాధించడం ఖాయంగా చెప్పవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా పుష్కలం కనబడుతోంది. స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి. ప్రతిచోట శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఆనందకరమైన శుభవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, విద్యాలయ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభము. పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజ్యాధికారం, ప్రయాణ లాభం, ముఖ్యంగా మంత్రి పదవి పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో ఊహించని ఒక శుభమైన మలుపు పొందుకునే అవకాశం. అనామకులుగా ఉన్నటువంటి మీ పేరు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తుల సమానంగా మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేసుకునే అవకాశం. మంచి ఆత్మస్థైర్యం, స్థైర్యము, రోగనాశనం, అలాగే ధనలాభము, ఆరోగ్య లాభము. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఊహించని శుభ సంఘటన జరిగే అవకాశం, అదృష్ట యోగం. అలాగే కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి బ్రహ్మాండమైన అభివృద్ధి పొందుకునే శుభయోగం. ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందిన అవకాశం. ప్రయాణ లాభం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, విద్యార్థికి ఏమైనా పరీక్షలు ఉంటే తప్పకుండా వాటి విజయం.
ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూని నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం. స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాపార వృద్ధి బ్రహ్మాండం కనబడుతుంది. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వ్యాయామ, విద్యాలయ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి లాభాలు పొందుకోవచ్చు. సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఇంట్లో శుభకార్యం జరగడం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ఆనందకరమైన ప్రయాణం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభయోగం ఏదో మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ మీకు ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. మళ్ళీ వెంటనే మీలాంటి తంబునీలు చూసి మాకు భయం వేస్తుంది, మీరు మమ్మల్ని చంపేస్తారా, ఇలా భయపెడతారా, మీరు చచ్చిపోతారా, మీరు ముందుగా చస్తారా అన్నటువంటి కామెంట్ చేసే వాళ్ళకి సమాధానం నాది కూడా ఘాటుగానే ఉంటుంది. ఆ ఘాటు సమాధానం ఏంటో మీరే ఊహించుకోవచ్చు. నేను చాలా జాగ్రత్తగా చిన్న పామును కూడా నేను పెద్ద కర్రతో కొడతాను. నన్ను, నా శాస్త్రాన్ని తక్కువ అంచనా వేసిన చాలా ప్రమాదంలో పడతారు. ఇది ఆత్మస్థైర్యమే, అతి విశ్వాసం కాదు. ఎందుకంటే బాగులేదు అన్నప్పుడు నిర్మోహమాటంగా బాగుని చెప్పడం అంతప్ప మిమ్మల్ని ఏదో భ్రమింపజేసి మీకు కాస్త పొద్దున్నే వెళ్తున్నప్పుడు ప్రమాదంలో కాస్త మీకు అలా ఇబ్బంది కలగవచ్చు అని చెప్పేటువంటి వ్యక్తిని కాదు నేను. స్పష్టంగా ఈరోజు అష్టమ చంద్రదోషం మీకు ఎక్కువగా ఉంది, మానసిక వికల్పము, అయిన వారితో మాటలు పడడము, స్నేహితుల వల్ల ధన నష్టము, ఆడపిల్లలు మానవమానాలు పొందుకుంటారు, ఒంటరిగా బయటికి వెళ్ళకండి, మందు కొడితే ప్రమాదము. మందు కొట్టే ప్రమాదం ఎట్లా? ప్రయాణం చేస్తే మందు కొట్టిన వాడి బండి కూడా ఎక్కకండి, మరణము సంభవిస్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారుగా. మీరు జాగ్రత్తగా ఉంటే మీ ఇంట్లో అమ్మనాళ్ళు హ్యాపీ కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటే మీ కుటుంబ సభ్యులంతా సంతోషమే కదా. వాళ్ళంతా సంతోషంగా ఉంటే నాకు కావాల్సి ఉంది. మాకు కావాల్సింది మీరు ఆరోగ్యంగా ఉండడం. ఈరోజు ప్రయాణంలో మీకు నష్టం కలిగేటువంటి అవకాశం చెప్తున్నాను తప్ప నేను మీరేదో మీ ఆయుష్ తీడిపోయిందని చెప్పట్లా. మీరు చేసేటువంటి పని వల్ల మీకు ప్రమాదం ఉందని చెప్పడం. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి, అమ్మ నాన్న దగ్గర 100 రూపాయలు తీసుకుంటారు, ఎగ్జామ్ పక్క పడేసి అనవసర అమ్మాయిలతో జలసాలు చేయడం వెళ్తే ఎలా ఉంటుంది? విద్యా నష్టం, జీవిత నష్టాన్ని పొందుకుంటారు. రిజల్ట్ వచ్చే టైం కల్లా మిమ్మల్ని ప్రేమించిన మీ తల్లిదండ్రులు మీ అల్పమైనటువంటి ప్రేమల వల్ల ఫెయిల్ అయ్యాడు మా అబ్బాయి అని చెప్పేసి బాధపడతారు. ఇంకెప్పుడు ప్రయోజకుడని బాధపడతారు. ఇది తెలుసుకోవడం కోసమే ఈరోజు నేను కఠినంగా చెప్పాల్సిన మాట తప్ప ఏదో మీరు చూడగానే నాకు వ్యూస్ బాగా వచ్చేసి వ్యూస్ కోసం ఎక్కువగా మిమ్మల్ని నా వైపు తిప్పుకునే ప్రయత్నం చేయను. నేను చెప్పే విషయం వినడానికి, విషయాన్ని అర్థం చేసుకోవడానికి నా వైపు తిప్పుకునే ప్రయత్నంలో థంబ్నెయిల్స్ నేను అలా పెడతాను, అలాగే పెడతాము. రేపు ఫ్యూచర్లో కూడా అలాగే పెడతాను, ఇంకా 10 ఏళ్ల తర్వాత అలాగే పెడతాను నేను. మీరు నన్ను చూసి భయపడో, భక్తితోనో, భయంతోనో లోపలికి చూసి విషయం మంచిగా ఉంటే ఆనందపడి, ఇబ్బందికరంగా ఉంటే బాగుపడే లక్షణం కోసం నేను అలా చేస్తాను. కాబట్టి ఈ రాశి వారికి ప్రయాణ నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, మానవమానాలు, తల్లిదండ్రులతో గొడవ, భార్యాభర్తల మధ్య ఇబ్బందికర వాతావరణం, మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు నష్టం, గొంతు సంబంధమైన, ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి, గుప్తమైన శరీర భాగాల్లో ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. వైద్య సేవ తీసుకోండి, నక్తముగా ఉండండి, పడకూడని పదార్థాలను లోపలికి వేయకండి, వదిలేయండి. ఈరోజు లంఘనం ఉండండి. లంఘనం అంటే ఏం తినకపోవడం, లంఘనం దివ్య ఔషధం. రేపు పండుగ పెట్టుకొని ఇవాళ జంతికలు తినకూడదా, ఇవాళ చేపలు తినకూడదా, మాంసం తినకూడదా, మీ లోపల ఉండేటువంటి పవర్ని అనుసరించి అప్పుడు మీరు ఏం తినండి. ఇవాళ లంఘనం ఉంటే రేపు హాయిగా మీరు పండుగ రోజు ఎంజాయ్ చేయొచ్చు. అంతే తప్ప ఈరోజు రేపు పండుగ అని చెప్పి తెల్లవారుజామున బయలుదేరకండి. మంచు దుప్పటి ఎక్కువగా ఉంది, మంచు దుప్పటి కప్పుకుంది కదా రోడ్ల మీద, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఇక భాగ్యనగరం నుంచి విజయవాడ కానీ విశాఖపట్నం వెళ్తున్నప్పుడు నీళ్ళ వసతి ఎక్కువ ఉంది కదా, నదులు ఉన్నాయి కదా, కృష్ణమ్మ వారు గోదావరి తీరు పారుతుంది కదా, కాబట్టి అక్కడ మనం మంచు వల్ల మనకు ప్రయాణం ప్రమాదంలో పడుతుంది. కనుక సూర్యోదయం తర్వాతనే మీరు వెళ్ళండి, అది మీకు మంచిది. ఇది చెప్పడం నా ఉద్దేశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంకా సెలవు రోజు అని చెప్పేసి మనం కుర్ర పందాలి కదా, పట్టిందే బంగారం చెప్పేసి లాస్ట్కి క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కూడా లంచం అడగండి. మీరు హాయిగా మీరు పండగప్పుడు ఇంట్లో ఉండరు, చెరసాలలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, లంచం పుచ్చుకోకండి, విద్యార్థుల మీద ఆధారపడకండి. అలాగే వ్యాపారంలో కానీ లేదా వ్యవహారంలో కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు తెల్ల వారికి ఇబ్బంది. ఈవెంట్ అనేది వారికి అత్యుత్సాహం మంచిది కాదు. అత్యుత్సాహం వల్ల ఉన్న ఈవెంట్ కూడా చేజారిపోయే అవకాశం ఉంటుంది. పండుగ పూట బోర్డు ఈవెంట్స్ వస్తాయి మనకి. ఈవెంట్ చేదార్చుకోకండి. అత్యుత్సాహంతో లేదా గర్వంతో, గంభీరతత్వంతో ఈ కళాకారులు, క్రీడాకారులు మీరు చేసేటువంటి పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే దొంగ జ్యోతిష్కులు, రేపటి నుంచి గుర్ర పందాలు, కోడి పందాలు, పేకాటలు, ఈ రాశి వారు గెలుస్తారు, ఈ రాశి వాళ్ళు గెలుస్తారు, అలా ప్రతి వ్యక్తికి చెప్పే ప్రయత్నం చేయకండి. నీ దగ్గరికి 2 వచ్చారు,
సార్ నా జాతకం గురుగారు ఇలా ఉంది, నా జాతక ప్రకారం డబ్బులు వస్తాయా? నీ దగ్గరికి వచ్చిన వ్యక్తికి తప్పకుండా జాతకం చెప్పు, కానీ యూట్యూబ్లలో ఊకోదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకూడదు. నష్టపోయే అవకాశం ఉంటుంది, వాళ్ళ కుటుంబం వీధిన పాలే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి, మంచిగా ఉంటుంది. అలా దొంగ జ్యోతిష్కులు పెడదా, దొంగ వైద్యులు పెడదా, లేనిపోయిన అవమానాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, తప్పుడు మార్గం వెళ్ళడం, వ్యాపార నష్టం, ఉద్యోగ నష్టం, విద్యా నష్టాన్ని పొందుకోవడం లాంటివన్నీ ఉంటాయి. బాబోయ్ వెళ్ళలేకపోతున్నాడు, బాబోయ్ నీ సోది, నువ్వు చెడు చెప్తున్నావు అంతా కూడా, మాకు పక్క ఆయన బాగుంది చెప్పాడు, ఆ తెల్లగడ్డ ఆయన ఇంకా బాగుందని చెప్పాడు, నువ్వేంటి ఇలా చెప్తున్నావు, నీ జాతకం చెప్పడం రాదు, వదిలేయండి. నచ్చలేదు అన్సబ్స్క్రైబ్ ఇమ్మీడియట్లీ. నేను మిమ్మల్ని దేహి అని అడుక్కోవడం లేదు. నచ్చితే మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటే తప్పక ఇంకా 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత మీదే, లేదా నిర్మోహమాటంగా నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి, నో ప్రాబ్లం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఏదేమైనా ఈరోజు మీకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల మంచిదని చెప్పబడుతోంది. ఏదేమైనా బొటిక్స్, బ్యూటీ పార్లర్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాల్లోనూ, అలాగే పెట్రోలియం, బేకరీ పదార్థాలకు కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే ఎల్ఐసి మెడికల్ గురిమడి జంట కూడా నష్టంగా కనబడుతోంది. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మరి భగవద్గీత పారాయణం చేస్తే కార్యదక్షత, మనసు ప్రశాంతత, ఏ పని చేస్తే మనకు లాభం అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాల్లో మీరు ఉండే ప్రయత్నం చేస్తే శుభం కలుగుతుంది. భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం, సూర్యుడి అష్టోత్తరం చదవడం వల్ల మీకు మంచిది. ఎవరికైనా నువ్వులు, బెల్లము దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:07 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అనుకూలవంతమైన శుభఫలితాలు: ధనయోగము, ధాన్యవృద్ధి, వస్త్రలాభము, వాహనయోగము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, సంతాన యోగము. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, ఆనందకరమైన సంపద, వ్యక్తిగత రుణ పీడా పరిహారం, అలాగే భార్యాభర్త అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, సోషల్ మీడియా, సారీ జర్నలిస్టుల వారికి లాభాలు. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, అలాగే ఎల్ఐసి మెడికల్ గురివాణిజ్యులకి ఆర్థిక ప్రయోజనం, ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్వ లాభం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం. చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్న చోట ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి చాలా 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 మంచి ఆర్థిక ఆనంద లాభాలు, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, వాహన యోగం, మాతృ సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయం, అకాడమిక్ పరీక్షల్లో విజయం సాధించడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాసే పరీక్షల్లో విజయం ఖాయం, మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, విదేశాల్లో ఉన్న వారికి స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, ఎల్ఐసి మెడికల్ గురిమడి ఏజెంట్లకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభవార్తలు వినే అవకాశం, ధనధాన్య వృత్తి, ఉద్యోగ అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, ప్రశాంతమైన జీవనం, ఆనందకరమైన సంపద ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి
6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభమైనటువంటి వాతావరణం, అన్యోన్య దాంపత్యం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద, ధనధాన్య వృద్ధి, కొత్త వ్యక్తులతో కొత్త వస్తువులు లేదా కొత్త వ్యాపారంలో మీకు లాభము, ఆనందం కలిగే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ వాణిజ్యంకి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపరణ అనుకూలవంతమైన శుభయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూల శుభస్థితి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, వైద్యుడికి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, ఆనందకరమైన ధనధాన్య వృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే దృష్టి యోగం, ఇంట్లో ఏదైనా ముఖ్యమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరిగే అవకాశాలు లేదా ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల శుభయోగాల పరంపర, ప్రశాంతతని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుకోగలిగే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా వ్యతిరేకంగా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విద్యార్థులకి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. ఏవైనా పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు ఉన్నట్టయితే సమయపాలన, ఏకాగ్రత, తల్లిదండ్రులు చెప్పినటువంటి దిశానిర్దేశాన్ని ఫాలో అవ్వండి. అప్పుడే మీ జీవితం బాగుపడుతుంది. లేదా అధపాతాళానికి వెళ్ళిపోతారు, అందులో సందేహం లేదు. తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టినవాడు బాగుపడిన దాఖలాలు లేవు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థికి హెచ్చరికగా చెప్పబడుతుంది. అలాగే ప్రయాణ విషయాన్ని కూడా అప్రమత్తంగా ఉండండి. ఇందాక చెప్పినట్టుగా తెల్లవారుజామున ప్రయాణం కాకుండా తర్వాత లేటుగా ప్రయాణం పెట్టుకోవడం చాలా మంచిది. నిదానంగా వెళ్ళండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, అప్రమత్తంగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, ఇబ్బందికర వాతావరణం. రైతన్నలకి కాస్త పంట నష్టం అంటే మీ ధాన్యము అతి మంచు వలనో లేదా ఆకస్మికమైన వర్షం పడడం వలనో ధాన్యం తడిసిపోయే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే బ్రోకర్లను అతిగా నమ్మకండి. బ్రోకర్లు వెళ్ళి మేము అమ్మేస్తాం, మీకు ఎందుకు 400 బస్తాలు మాకు ఇచ్చేసి నీకు నేను డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పినా అది నష్టాన్ని పొందుకుంటారు. మీ డబ్బులు మీ చేతికి రావు. అప్రమత్తంగా ఉండి. పండగ పూట వైరి అంటే గొడవ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. వాహన వేగం కూడా ఇబ్బంది కలిగించవచ్చు. మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగించవచ్చు. లంచాలు పుచ్చుకోకండి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెత్పదాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టం జరిగే సూచనలు కనబడుతున్నాయి. అప్రమత్తత. సోదరుల మధ్య వ్యతిరేకత, అల్పమైనటువంటి ఈ స్థలం గురించి గొడవలు, పండగ వాతావరణాన్ని మీరు విచ్ఛిన్నం చేసుకునే అవకాశం ఉంది కనుక పండగ పూట ప్రశాంతంగా, ఆనందంగా, అన్యోన్యంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, కళాకారులకి, క్రీడాకారులకి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా అపవాదులు, అవమానాలు, కమిషన్ నొక్కేశారన్నటువంటి భావన, ఇలాంటివి అల్పమైన వ్యక్తులతో మాట పడాల్సి వస్తుంది. కాబట్టి ఓపెన్ సీక్రెట్గా ఉండండి. ఎంత వస్తుంది, ఎంత ఇస్తాం, నాకు 100 రూపాయలు వస్తుంది, కొన్నికి 20 రూపాయలు ఇస్తాను, నీ ఇష్టమైతే రా అని స్పష్టంగా చెప్పడం మాత్రం అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు కనుక మీరు అలా ప్రవర్తిస్తేనే మంచిది. లేనిపోని డాంభికానికి వెళ్ళి, గొప్పలకు వెళ్ళి, లేని అబద్ధాలను క్రియేట్ చేసుకొని, లేని ప్రేమను నటిస్తూ, మంచి వాళ్ళ మీద నింద వేస్తూ, చెడ్డ వాళ్ళ మీద నిందను తీసేస్తూ మీకు మీరు గొప్ప వాళ్ళుగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయకండి. మీ కుచిత మనస్తత్వం బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక 10 మందిలో మీరు అవమానాలు పొందుకునే కాబట్టి ఓపెన్గా ఉండే ప్రయత్నం చేయండి. ప్రతిదానికి అనవసరంగా కంగారు పడుతూ ఇబ్బంది పడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కూడా బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి.
అనేక రకాల రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించండి. గుర్ర పందాలలో, పేకాటల్లో, అలాగే మీరు కోడి పందాలలో నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి. ఇవాళ అటువంటి ఉత్సాహాన్ని ప్రదర్శించండి. సంక్రాంతి వచ్చినటువంటి రేపటి రోజు నుంచి కదా, ఈ రోజు నుంచే మీరు అటువంటి పందాలు పెట్టుబడి పెట్టి నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. అటువంటి వాటికి దూరంగా ఉండండి. ఈవెంట్ మెయిన్ వారు కూడా అప్రమత్తం ఉండండి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. విద్యార్థికి నష్టము, అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. భగవద్గీత పారాయణం చేయండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే క్రీడాకారులు కూడా విదేశాలకు వెళ్ళే విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మీకు వీసా సౌలభ్యం కాస్త ఇబ్బంది ఉండొచ్చు. ఈరోజు ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఒకసారి మీ జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకుంటేనే చాలా మంచిది, లేదా ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. దగ్గరగా ఉన్నటువంటి మీ యొక్క ఆస్ట్రాలజర్ని, జ్యోతిష్కుని కలవండి. తప్పక జన్మజాతకం చూయించుకోండి. ఇది నేను చెప్పేటువంటి విషయం మాత్రం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమో ఈరోజు విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్యం లేకపోవడం, వివాహాలన్నీ కూడా విచ్ఛిన్నమవడం, తొందరపడతనం, గర్భవిత్తి జరగడం, ఆడపిల్లలు కోపం, ఒంటరిగా బయటికి వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి, రైతందరూ నష్టపోయే అవకాశాలు, అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశం, అనేక రకాలైనటువంటి ధాన్య, ఉద్యోగ నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక భగవద్గీత పారాయణం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం కూడా మీకు అత్యంత శుభకరం, మంగళప్రదంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 6:39 నుంచి 7:50 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. మరి ఈ సమయంలో ప్రయాణం చేయొచ్చునా? చేయకూడదు. ఎందుకంటే పొగమంచు కారణంగా ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్త. సూర్యోదయంతో కాస్త ఎండపూటనే బయలుదేరండి, పర్వాలేదు. అవి గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో 6 అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందకరమైన శుభయోగం. ఒక మంచి స్నేహితుడిని, మిత్రుల్ని, ప్రేయసి ప్రియుల మధ్య కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తువాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, విద్యార్థుల లాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైన ప్రయాణం, సంతోషకరమైన శుభవార్త వినడం, సంతాన వార్తలు వినడం, విదేశీ ప్రయాణం మీకు లాభాన్ని కలిగిస్తుంది. క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు పొందుకోవచ్చును. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి లాభాలు పొందుకోవచ్చును. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అత్యంత అనుకూలమైన శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభాలు పొందుకోవడం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతులైన శుభయోగం. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, ఆనందకరమైన ప్రయాణం, బంధుమిత్రులతో సమాగమం, అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభస్థితి చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కూడా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, శుభకరమైనటువంటి కార్యక్రమాలు పాలు పంచుకోవడం, ఇంట్లో వేడుక జరగడం, షష్ఠి పూర్తి, బారసాల లేదా ఎంగేజ్మెంట్ లాంటి జరిగే అవకాశాలు, సంతాన శుభవార్తలు వినే అవకాశం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటే సూచన కనబడుతున్నాయి. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, అలాగే అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, పేరు ప్రఖ్యాతులు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందకరమైన శుభయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే శుభయోగాల పరంపర. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి లాభాలు,
మీ టార్గెట్ రీచ్ అవ్వగలిగేటువంటి అదృష్ట యోగం. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల్లో కానీ విజయం సాధించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చు. గృహయోగము, ధనలాభము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశం, కోర్టు బయట సమస్యలు పరిష్కారమే అవకాశాలు, ఆత్మస్థైర్యం, చాలా మంచి ప్రశాంతమైనటువంటి వ్యాపార వృద్ధి పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవన ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి ఆత్మస్థైర్యం, పట్టుదల, ఒక రకంగా మొండితనం, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి వ్యాపార లాభం, వ్యాపార విస్తరణ కూడా బాగా కనపడుతోంది. స్వదేశంలో రైతులకి మంచి లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు బలంగా ఉంటున్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెని వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. అలాగే విదేశాల్లో ముఖ్యంగా వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. బంధుమిత్రుల సమాగమం పొందుకునే అవకాశం. అలాగే రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లేదా కొత్త వ్యాపారంలో లాభాలు పొందుకోవడం కానీ, వాహన యోగం. అలాగే మాతాపితల సౌఖ్యం, సోదరులతో మైత్రి, చాలా అనేక రకాలైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అవమానము, ఆడపిల్లలు మానవమానాలు పొందుకునే అవకాశం. అంటే మగపిల్లలకు కూడా ఉంటుంది మానవమానం, కానీ శునక బుద్ధి కదా, గ్రామ సింహాల బుద్ధి కదా, కాబట్టి మగవాడిని ఎవడు కూడా లెక్కలో తీసుకోడు. కానీ ఆడపిల్లకి ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్ల విషయంలోనే 10 మంది ఆందోళన గురే అవకాశం, తల్లిదండ్రులు కూడా మానసిక ఆందోళన. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, ఏదో సోషల్ మీడియా ఇంటర్వ్యూలోనే, యూట్యూబ్ వాళ్ళదే. సార్ ఏం సార్ ఆడపిల్లలకి ఎందుకు, నీకు ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి, దాని గురించి అంత విచిత్రంగా ఎందుకు? అది మనకి కొండజాతి లక్షణాలు అంటారు వాటిని. మనకి సమాంతరంగా చూడాలంటే కొన్ని దాచుకోవలసినవి మగవాళ్ళు, చాలా దాచుకోవలసినవి ఆడపిల్ల. అంటే బాడీలో ఉండే పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్ అంటున్నారు కదా, అవన్నీ కూడా దాచుకోవాల్సినవి ఆడపిల్లలు ఎక్కువగా. అవి అంగాంగ ప్రదర్శన అనేది మనకి నష్టాన్ని కలిగిస్తాయి. ఎక్కడ ఉండాలంట ఉన్నప్పుడు కొండ జాతిలో ఉండాలి మనం. అంటే కొండ గుహల్లో ఉన్నప్పుడు వారికి నెగిటివ్ తెలియదు. అది చూడగానే వారికి ఇప్పుడు కూడా కాముకమైనటువంటి భావన కలగదు. కొండ జాతిలో ఉన్న వ్యక్తులకి అంటే ఒక రకంగా మనకి జింబాబే అటువైపు అమెజాన్ అడవులు వెళ్తున్నప్పుడు కనబడతారు. ఆడవాళ్ళకి బట్టలు ఉండవు, మగవాడికి బట్టలు ఉండవు. ఈ మధ్య అటువంటివి కొంతమంది ఇంగ్లీష్ ఛానల్లో సముద్రాల దగ్గర అడవులలో చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా బట్టలు లేకుండా తిరగడం మొదలెట్టారు. అంటే అదేమి విచిత్రమో, అంటే మనిషి విజ్ఞానంతో సంప్రదాయాన్ని ముందుకెళ్ళాలా, అయితే విజ్ఞానవంతులైనటువంటి అవివేకులు అవిజ్ఞానవంతులు అవుతున్నారు అర్థం కావట్లేదు. ప్రైవేట్ పార్ట్స్ అందరికీ ఉంటే ఈక్వాలిటీ చూడాలంటే గర్భం వస్తే ఆడపిల్లకే వస్తుంది, మగవాడికి రాదు. మన మగవాడి గర్భం తెప్పించినా వాడు చచ్చూరుకుంటాడు. ప్రకృతి విరుద్ధంగా ఏది జరిగినా సరే నాశనమే. ప్రకృతికి విరుద్ధంగా ఏది జరిగినా నష్టమే. ఇంకా కొన్ని రోజులు పోతే కుక్కలకి పందులకి మనకి సంపర్కం చేసే రోజు కూడా వస్తుంది. సో చేసి అట్లా పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు మంచివి కాదా అంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ప్రకృతి విరుద్ధంగా చేసే ప్రతి పని కూడా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ప్రకృతికి సంప్రదాయానికి బద్ధంగా ఉంటూ వైజ్ఞానికంగా ఎదగడమే ఎదుగుదల అంటే, అంతే తప్ప ఇష్టం వచ్చిన రీతిగా మనం కాదు. సో కాబట్టి కొన్ని ఆడపిల్లలు దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది వివేకవంతమైన వ్యక్తుల యొక్క లక్షణం. కాబట్టి ఈక్వాలిటీ అనేది ఉద్యోగంలో, ధైర్యంలో, ఆస్తులలో, ధన విషయంలో, గౌరవంలో,
సమాజంలో గౌరవత్వాన్ని పొందుకోవడానికి. దీంట్లో సమానత్వం కానీ నేను కూడా బట్టలు ఇప్పుకొని మగోడు బండి మీద ఉంటాడు, నేను కూడా బట్టలు ఇప్పుకొని తిరిగేస్తాను. ఇప్పటికే 30% ఇప్పుకొని తిరుగుతున్నారు, ఇంకా మిగిలింది పావుసగమే. దానికి కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా వారి కాళ్ళకి నమస్కారం తప్ప ఇంకోటి చేయలేదు. బట్ నా పిల్లలకి మాత్రం తాట తీస్తా అని చెప్తాను నేను. నా పిల్లలకి నీ వస్త్రధారణ, నీ మాటల తీరు, నువ్వు గౌరవించే తీరు, భార్యను భర్త కానీ భర్తను భార్య కానీ ఇద్దరిని సమానం గౌరవించుకు ప్రయత్నం చేయండి, ఇద్దరికి సమానమైనటువంటి బాధ్యత తీసుకోండి అని చెప్పదప్ప తప్పుడుగా ప్రవర్తిస్తే నా పిల్లల్ని తాట తీస్తా అని చెప్తాను నేను. ఇది నేనున్నటువంటి సంప్రదాయం, నేనున్నటువంటి కల్చర్ ఇది. దాన్ని నేను అభివృద్ధి చేసుకుంటూనే నా పిల్లల్ని విదేశాలు చదివిస్తాను, విదేశాల నుంచి చదివి తీసుకొచ్చి నా దేశంలోనే వాళ్ళ యొక్క సంపదని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను. ఇది నేను తప్పకుండా చేసి తీరుతానని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను శ్రీరంగనిది చెప్పి దొమ్మరి గుడిసెలు తీరేవాడిని కాదు. నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సరే, ఏదేమైనా ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, ఇంట్లో దొంగతనం జరిగే అవకాశం, అగ్ని ప్రమాదం జరగడం, ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. అలాగే లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, చికాకులు, పదవి పోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తులు వారి జ్యోతిష్య పండితులకి నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని అపవాదులు, అవమానాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టాన్ని పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా పరీక్షలు ఉంటే తప్పకుండా ఉన్నత విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా తొందరపాటుతనము, అవివేకము, అనవసర విషయాలు జోక్యం చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమి రాశి వారికి భగవద్గీత పారాయణ చేసుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. అలాగే గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయండి. అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరనామ పారాయణ చేయండి, తప్పకుండా ఉంటుంది. ఎక్కడైనా శివాలయ సందర్శన తప్పనిసరిగా చేయండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక మీన రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? లాభము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా అనుకూలవంతమైన శుభయోగం. మానసిక ప్రశాంతత, సమస్త రోగనాశనాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, ఈవెంట్ వారికి, బోర్బాల్తూ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు శుభయోగం, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉంటాయి. ఆనందకరమైనటువంటి సంపద, ధనధాన్య వృద్ధి, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం, కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, శుభవార్త శ్రవణాన్ని పొందుకునే అదృష్టయోగం. అలాగే అనుకున్నటువంటి వ్యాపారాన్ని భాగస్వామితో కూడా మీరు వ్యాపారం ప్రారంభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. అనుకూలం దాంపత్య జీవనం ఉంటుంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.